ओम कुंडलिनी नमः ओम चक्रिणी नमः नमात्मने नमः महाबाहवे नमः अमृतामः वेदविक्तमाय नमः सहिष्णवे नमः सज्जने नमः शास्त्रे नमः विश्वयोनि नमः महाश्रुते नमः आनन्दाय नमः अग्नियेन्द्राय नमः अग्ने नमः स्वभाव भद्राय नमः शत्रुघ्नाय नमः केशवाय नमः विष्णावे नमः ब्रह्मणे नमः विष्णवे नमः शंकराय नमः अमृताय नमः वरेजय नमः गोविन्दाय नमः रत्नगर्भाय नमः महामदे नमः रघुपते नमः गोदावासाय नमः शुक्रमाय नमः तेजोधराय नमः अव्यक्ताय दक्षिणाय नमः अव्यक्ताय नमः दशास्वत्वे दशास्यत्विपा केसरणे नमः कलानिधे नमः कलारूपाय नमः कमलानन्दावर्तनाय नमः दियाय नमः इतारे नमः सर्वागतमनाय नमः भवभञ्जनाय नमः अलङ्करणीष्णे नमः अलङ्करिष्णवे नमः अचराय नमः रोजिष्ठवे नमः विक्रमात्मनाय नमः अम्बवे नमः सप्तपते नमः सप्तगोत्राय नमः रञ्जनाय नमः रघुवे नमः सुशब्दाय नमः प्रणवाय नमः मानवे नमः शिवनाय नमः लोकनाय नमः विचक्षणाय नमः आत्मयोने नमः अयोने नमः सप्तगोत्राय नमः पुरुषपिताय नमः ब्रह्मगर्भाय नमः ब्रह्मगर्भाय नमः गर्भगर्भवे नमः मादामहाय नमः मातृष्णे नमः नारायणाय नमः अभ्यन्तर शतमत्याय नमः अभ्यन्तर शतमश्चदेशाय नमः नारायणाय नमः नारायण श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्र विशालाक्षी पद्मकेसरवन्दिनी नित्यं पद्मालयां देहीं सा मां पातु सरस्वती लक्ष्मीं शीलसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरी दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्करां श्रीमन्मन्दकटाक्षर लब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपं माजानुबाहुम् अरविन्ददलयताक्षं रामं निशाचलविनाशकरं नमामि। ఆదివారం వివాహ భోజనం సమర్పించేవారు హోటల్ వాసుదేవ్ వసుదేవు వెళ్తా గలసివంత గోవింద బృందావి గారి కృష్ణ ముకుంద అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా చేయూతనిచ్చేవాడయ్యా ఆ సీతారామయ్యా కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా జై శ్రీరామ్. హోటల్ వాసుదేవ్ వ్యవస్థాపకురాలు కీర్తిశేషులు శ్రీమతి కళ్యాణి వాసుదేవరావు గారి జ్ఞాపకాలు వారి శ్రీ హెచ్సి రామకృష్ణారావు గారు మరియు వారి ధర్మపత్ని శ్రీ అఖిల గారు. బీసెంట్ రోడ్డు విజయవాడ బీసెంట్ రోడ్డు గవర్నర్పేటలో ఉండే సీతారాముల వారి
ఆలయం తరపున దాదాపు 69వ సంవత్సరం ఇది. ప్రతిరోజు 9 రోజులు కూడా 1500 మంది నుంచి 2000 మంది వరకు సీతారాముల వారి కళ్యాణ భోజనం, పెళ్లి భోజనం ప్రతిరోజు ప్రతి సంవత్సరం 68 ఇయర్స్ చేసి ఇప్పుడు ఇది 69th ఇయర్. ఏదో కోవిడ్లో 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ చేయించకుండా ఉండొచ్చు, కానీ ప్రతి సంవత్సరం చేయిస్తున్నాము. దీనికి అందరూ వాలంటరీగా ఈ రోడ్లో పుట్టి పెరిగి ఈ రోడ్డు మీద, బీసెంట్ రోడ్డు మీద ఒక ఇన్స్టిట్యూషన్ లాగా, ఒక వ్యాపారంలాగా కాకుండా దీనితో ప్రేమ అనురాగాలతో నిండినటువంటి ఫ్యామిలీలందరూ వాలంటీర్స్గా వచ్చి ఈ పెళ్లి భోజనం కార్యక్రమాన్ని ఉచితంగా పెడుతూ ఉంటారు. ఈ చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి వచ్చేవాళ్ళు కూడా, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేవారికి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు ఇక్కడ భోజనం చాలా బాగుంటుందని. దానికోసం ప్రత్యేకంగా పొద్దునపూట వచ్చి సీతారాముల వారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుని ప్రసాదంలాగా స్వీకరించుకుని ఎంతో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ యూనిఫామ్గా కలిసి మెలిసి, ఒక స్టేటస్ లేకుండా, ఒక కష్టజీవి కూడా, ఒక పని చేసేవాళ్ళు కూడా, ఒక వ్యాపారస్తులు కూడా, బయట ఊరు నుంచి పెళ్ళి ఐటమ్స్ కొనడానికి వచ్చిన వాళ్ళు, షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చక్కగా ఇది ఒక ప్రసాదంలాగా స్వీకరించి తీసుకుని వెళ్ళటం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ పెళ్లి భోజనం పెట్టడానికి దాదాపు కొద్దిగా కాస్ట్లీగానే పెళ్లి భోజనం లాగే పెడతాం కాబట్టి దాదాపు ₹1,00,000 పైనే అవుతుంది. అయినా సరే ఎన్ని కష్టాలున్నా, వ్యాపారం ఉన్నా లేకపోయినా, కోవిడ్ ఉన్నా కోవిడ్ లేకపోయినా 68 ఏళ్ళు చేసాము, 69వ ఏళ్ళు చేస్తున్నాము. ఇంకా ముందు కూడా 100 ఇయర్స్ కంప్లీట్ చేస్తామని ఆశిస్తూ శ్రీరాముల వారి ఆశీర్వాదంతో మేమందరం చేస్తున్నాం. ఇది స్టార్ట్ చేసిన వాళ్ళలో ఈయన పోతిన రామగారు, ఈయన ఫాదరు, దాని తర్వాత మా ఫాదరు మోడర్న్ కే వాసుదేవరావు గారు, తర్వాత కనకదుర్గ ఆయిల్ మిల్స్ అని మా ఆపోజిటే ఉంటుంది పాపా గారు, ఇంకా నాడార్జు వెంకటేశ్వరరావు గారు. అలా ఎంతోమంది పేరు చెప్పుకుంటూ వెళ్తే నాకు అందరి పేర్లు కూడా తెలియకపోవచ్చు, ఎందుకంటే 68 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు కాబట్టి. చాలామంది పెద్దవాళ్ళందరూ నిర్విరామంగా చాలా కృషి చేసి ఈ సంస్థను నిలబెట్టి, ఈ రాముల వారి దేవస్థానం నిలబెట్టి ఈ కల్చర్ని ముందుకు సాగిస్తున్నారు కాబట్టి వాళ్ళందరి ఆశీస్సులతో, వచ్చిన భక్తుల ఆశీస్సులతో మేము కూడా మా వంతు కొద్దిగా సాయం చేస్తున్నాం. జై శ్రీరామ్. ఏమంటే ఈ కార్యక్రమం 1955లో మా పూర్వీకులు, మా ఫాదరు హోటల్ వాసుదేవ్ మోడర్న్ కేఫ్ వ్యవస్థాపకులు వాసుదేవరావు గారు, మొత్తం శెట్టి పాపా గారు, దుర్గా ఆయిల్ మిల్స్, కనదుర్గ ఆయిల్ మిల్స్, లక్ష్మీ జన్ స్టోర్స్ శాస్త్రి గారు, అలాగే నాడాస్ కాఫీ వెంకటేశ్వరరావు గారు, ఇలా చాలామంది కలిసి పెద్దలు ఆ రోజున స్టార్ట్ చేశారు. ఇప్పుడు మేము సెకండ్ జనరేషన్ ఇది కంటిన్యూ చేస్తున్నామండి. దిస్ ఇస్ ద 69th ఇయర్. ఇది ఇలాగే కంటిన్యూ చేయాలని అందరూ ఆశిస్తున్నాం. థర్డ్ జనరేషన్ కూడా రావాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. వసుదేవు వెళ్తా